తమిళనాడు కోయంబత్తూరు జిల్లా కొట్టపాలెం ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రేస్ హ్యాపీ హోమ్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఓ అనాథాశ్రమంలోని చిన్నపిల్లపై నిర్వాహకుడు బెల్టుతో విరుచుకుపడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. 26 మంది ఉన్న ఈ ప్రైవేటు బాలల సంరక్షణ కేంద్రంలో బాలునిని బెల్టుతో క్రూరంగా కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలుడు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. బాలుడు నొప్పితో కేకలు వేస్తున్నప్పటికీ ఇతర పిల్లలు భయంతో చూస్తూ నిలబడినా నిర్వాహకుడు పట్టించుకోకుండా బాలుడిపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనపై బాలుడి బంధువులు కోయంబత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడిని క్రూరంగా కొట్టిన దృశ్యాలు వైరల్ కావడంతో ప్రభుత్వ చర్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల నిర్వాహకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించారు.